ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే యేసయ్యతో నా పెళ్ళంట అమ్మ పడవ. మధ్యాకాశాన మేఘాల పైన, మధ్యాకాశాన మేఘాల పైన. ఏంటి మమ్మీ ఎవడీడు? రాజుతో నా పెళ్ళంట, అరే యేసయ్యతో నా పెళ్ళంట. ఫైనల్ గా మీరు ఆవేశంతో బ్రదర్ అనిల్ కుమార్ గారు తలపై నూనె రాసి ప్రార్థన చేయగా మంచి మంచి కట్టుబాట్లు సార్. అంతకుముందు నాకైతే చనిపోదామని కాస్త సమయం దొరికినా చనిపోదాం అనిపించేది. ఎందుకు? కానీ ఇప్పుడు నా హృదయం తేలిగ్గా ఉంది. బ్రదర్ నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. నా శరీరం తిని నా రక్తం తాగితే గానీ జీవం గలవారు కాదు అన్నారు. సరే ఇప్పుడు నాకు జీవం కావాలి. ఏ శరీరం ఎక్కడ దొరికింది? నాకు ఆయన రక్తం ఎక్కడ దొరికింది చెప్పండి. ఏ కొట్లో అమ్ముతారు? వేసేసాడు, బాగా వేసేసాడు. శరణ శరణ మాయేసు రాజా, శరణేసు రాజా, శరణేసు రాజా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, కరుణ జోడు మా కన్నా తండ్రి, కరుణామాయుడా, లోక రక్షకుడా. శరణు శరణు మాయేసు రాజా. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. కరుణ చూడు మము కన్నా తండ్రి, కరుణామాయుడా, లోక రక్షకుడా. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు తెలుసును. తెలుసును నాకు తెలుసును, మనకు అన్ని తెలుసాట. ఒకవేళ దానికి తెలిసేమో. ఒకవేళ ఎక్కడ ఉంటుందో కనుక్కొని ఆ ప్రశ్న అడుగు, నువ్వు సమాధానం చెప్తుందేమో. నాకైతే మాత్రం ఒకటే తెలుసు. వీళ్ళకి ఏంటి తెలుసా? చూడండి, తెలుసును గొర్రె, తెలుసును రక్తం, తెలుసును పాపం, వాళ్ళకవే తెలుసని నాకు తెలుసును. ఏంటి తెలుసా వీళ్ళకి? ఈ గొర్రెలకు తెలిసింది పొద్దున్న తెల్లారితే అపశకన పక్షుల్లాగా రక్తం, పాపం, నరకం, ఇవే ఈ మాటలు తప్ప. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. శుభం పలకరా అంటే ఏదో అంటారు సామెత, నాకు గుర్తు రావట్లేదు కానీ శుభం ఉండదు నోట్లో, శుభం పలకరు, దరిద్రాలే పలుకుతారు. తెల్లారితే ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని రక్తమో రక్తం, పాపమో పాపం. ఏంటి మాకు ఈ దేశంలో నీ దరిద్రాలు? అంటే అది అంతలో నా మధ్య అమ్మ అన్నం ఇంకా అన్నం కలుపుకుంటుంది. ఇద్దరు పిల్లలు జాగ్రత్త అని చెప్పి అమ్మ చనిపోయింది. నోడు నురుగొచ్చేసింది. ఇంకా అమ్మ లేదని తెలిసిపోయింది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. పాస్టర్ గారికి ఫోన్ చేశా. మధ్యాహ్నం 2:30కి పాస్టర్ గారు వచ్చి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. 3వ తలపైన సెలవేసి నోట్లో ఆయిల్ పోసాడు. ఎప్పుడైతే నూనె ఆ ప్రార్థనలో నోట్లో పోసాడో ఎగ్జాక్ట్ 4 గంటలకి చనిపోయిన మా అమ్మ లేచి కూర్చున్నది. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మని చూసి అందరు ఎస్కేప్, ఒక్కడు అక్కడ నిలబడలేదు. కారణం ఇది దైవం క్రియేట్ చేశారు. ఇప్పుడు మా ఇంటి ముందు కుక్కకు ముద్ద పెడితేనే అది రోజు వచ్చింది మా ఇంటికి. ముస్లిం ఇళ్లలో అన్నం తిన్నాను, నేను ఎలా మర్చిపోవాలి వాళ్ళని? అంటే మీరు కుక్కనా? ఎస్. అనిల్ బావ తెలుసుగా? బావ తెలీదా నీకు? తెలుసు తెలుసు తెలుసు. వర్షాలు అవి అవుతాడు మా తెలుదా? అటు చూడు. యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. జీసస్ ఐ కమాండ్ ద రెయిన్ టు స్టాప్ రైట్ నౌ. నజరుడైన యేసు నామములో వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వర్షమా ఆగు. వర్షమా ఆగిపో అంటే ఆగిపోద్ది. వీళ్ళు వర్షాలు ఆపేస్తారు, వరదలు ఆపేస్తారు. మరి గెలుపులు ఎందుకు రావు?
బావగారు వాళ్ళ బావకి చెప్పాను నేను. ఏం చెప్పానంటే, సార్ ఈ పాస్టర్లకి 15,000 ఇస్తున్నారు, 5 పదులు ఇవ్వండి సార్. ఎందుకు? 50,000 ఇవ్వండి సార్. ఇంకెవడైనా ఆంధ్రాలో ఎంబీబీఎస్ చదివితే మాత్రం బాగుండదని చెప్పి. ఎంబీబీఎస్ అని బోల్ డబ్బులు కదా, మంచికి 2 కోట్లు, లక్షలేడు, కోటి, కోటిన్నారో ఎంత నాన్న, కోటిన్నారా ఎంత అవుద్ది, ఎందుకంటే డబ్బులు వేస్ట్. అంతేగా అంతేగా. ప్రతి హాస్పిటల్కి ఒక పాస్టర్ గారిని పెట్టయితే టాచ్ గడ్డ పగిలిపోను, టాచ్ లివర్ బాగోను, ఏ ఇక్కడ ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది, నాకు ఏమన్నా కనపడ ఎట్లా ఒక్కడికి బ్రెయిన్ లేదు. ఒక మాట అండి, మీరు ఇస్తారా ఇవ్వరా? సూటిగా ఏంటండి ఇది? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే, ఇంపాసిబుల్ ఆశీర్వదింపవాళ్ళం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే, ఇంపాసిబుల్ ఆశీర్వదింపవాళ్ళం. ఇది వ్యాపారం. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇంతకాలం నుంచి వినబడేది కాదు, ఇప్పుడు ఇంతకాలం నుంచి చాలా నుంచి వినపడట్లే. పెద్ద సమస్య వచ్చి పడిందే. నాకు బాగుంది, ఇప్పుడు నాకు వినిపిస్తుంది. రే రే రే, చాలా పాపం రా. సంవత్సరానికి కళ్ళు కాని రావట్లేదు, ఇప్పుడు నాకు కళ్ళు కాని వస్తుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అందరి చూడండి, చెప్పు. ఈ అమ్మాయి పేరు ఒక బంగారం షాప్ పేరు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అవునా? అవును అవును. అవునా? అబ్బా, అరే కమాలారాబా షేకే దియాలారాబా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బట్టతలు ఉంటుంది, ఆయన పేరేంటి? ఆహా, కాదు కాదు కాదు, అది కాదు. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. కాదు కాదు, ఈ అమ్మాయి పేరు కా అనే అక్షరంతో వస్తుంది. అంత గొప్ప పేరు ఏం పేరు? అవునా? అవును. కళ్యాణి. ఏం చేద్దామంటావు మరి? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా! అని. అవును. అవునా? అవును. అవునా? అవును. నీ బాధటి బామ్మది. యేసయ్య ఒక మాట చెప్పమన్నాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. గర్భఫలం లేక బాధపడుతున్నావు నువ్వు. అవునయ్యా. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా బిగరగా. ఏంటి మమ్మీ ఎవడీడు? గర్భఫలం లేక బాధపడుతున్నాను, అవునా? అవును. ఏసే ఒక మాట చెప్పమన్నాడు, చక్కని కుమారుడు నీకు పుట్టబోతున్నాడట. ఆమేన్. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.